గుడివాడ వైసీపీ బూతుల నేత సాగించిన అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగనన్న కాలనీలో మెరక తొలగింపు పేరుతో ప్రభుత్వ ధనాన్ని కోట్లలో కొల్లగొట్టడమే కాకుండా కొందరిని పావులుగా వాడి నిలువునా ముంచేశారు. పేదలకు పనులు అప్పగించినట్టుగా పంచాయతీల్లో తీర్మానించి అనుకూలంగా ఉండేవారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకుని మెరక పనులు చేసినందుకంటూ ఆ ఖాతాల్లోకి డ్వామా ద్వారా కోట్లలో డబ్బు జమ చేయించారు. డబ్బు ఇలా జమ కాగానే అదే రోజు ఆ సొమ్మును విత్డ్రా చేసేసి తమ ఖాతాల్లోకి వేయించుకున్నారు. ఇలా దాదాపు 100 కోట్లకు పైగా మళ్లించినట్లు సమాచారం. ఈ దందాపై తాజాగా విజిలెన్స్ విచారణ జరుగుతుండగా ఈ బాధితులు ఒక్కొక్కరే బయటకొచ్చి ఈ అక్రమాలను బయటపెడుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలో 2020-21లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 178 ఎకరాల్ని సేకరించింది. ఈ భూమికి సంబంధించిన మెరక పనుల్ని 16 మంది పేద నిరుద్యోగులకు కాంట్రాక్టుకు ఇస్తున్నట్లుగా అధికారికంగా నమోదు చేయించారు. తెర వెనుక మాత్రం ఈ పనులన్నీ బూతుల నేత అనుచరులే చేయించారని తెలిసింది. మల్లాయపాలానికి సమీపంలో ఎక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు కనిపించినా వాటిని తవ్వేసి మట్టిని తీసుకొచ్చి మెరక పనులు చేశారు. కానీ 30 కిలోమీటర్ల దూరం నుంచి మట్టిని తీసుకొచ్చినట్లుగా చూపించి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు సమర్పించారు. ఈ బిల్లులన్నీ నిరుద్యోగ యువతకే వెళతాయంటూ వారి బ్యాంకు ఖాతాల్ని డ్వామా పీడికి ఇచ్చారు. గుడివాడలోని ఓ బ్యాంకు నుంచి డ్వామా అధికారులు విడుదల చేసిన 6.18 కోట్లను వైసీపీ బూతుల నేత అనుచరులు ఒకే రోజు విత్డ్రా చేసుకున్నారు. ఈ దందా ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మల్లాయపాలెం గ్రామ పంచాయతీలో 16 మందికి మెరక పనులు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయించారు. ఆ జాబితాలో ఉన్న వారి బ్యాంకు ఖాతాలతోనే ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలని అందులో పేర్కొన్నారు. ఆ తరువాతే అసలు కథ నడిపించారు. మెరక పనులు చేసినట్లుగా పెట్టిన బిల్లులకు సంబంధించి కోట్లు వీరి ఖాతాల్లో జమయ్యాయి. అయితే డబ్బు ఖాతాల్లో పడిన వెంటనే ఆ సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించి విత్డ్రా చేసేశారు. డ్వామా ఖాతా నుంచే 2022 జూలై 21 మందా చటర్జీ అనే యువకుడి బ్యాంకు ఖాతాలో మొదటిసారి 1.12 కోట్లు జమ చేశారు. ఆ డబ్బును అదే రోజు వైసీపీ నేత బినామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్ కు 50 లక్షల చొప్పున 2 సార్లు బదిలీ చేయించుకున్నారు. మరో 7 లక్షలు సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ కు బదిలీ చేశారు. మందా చటర్జీ ఖాతాలోకి రెండోసారి 2022 ఆగస్టు 5న 48.51 లక్షలు డ్వామా నుంచి వచ్చాయి. బూతుల నేత ముఖ్య అనుచరులైన వైసీపీ నేతలు సజ్జా శ్రీధర్ ఖాతాలోకి 14.70 లక్షలు, కొల్లి విజయ్ ఖాతాకు ఒకసారి 18.30 లక్షలు, మరోసారి 13.50 లక్షలు బదిలీ చేయించుకున్నారు. బలుసుపాటి రామప్రసాద్ ఖాతాలోకి ఒకసారి 37.25 లక్షలు, మరోసారి 37.25 లక్షలు జమయ్యాయి. ఇందులోంచి ఒకసారి 40 లక్షలు, మరోసారి 34 లక్షలు అదే రోజు విత్డ్రా చేసుకున్నారు. రామప్రసాద్ కు కనీసం డబ్బులు పడినట్లు తీసేసినట్లు కూడా తెలియదు. మల్లిపెద్ది అభిషేక్ ఖాతాకు మొదటిసారి 1.12 కోట్లు పడగా శివ గోల్డ్ ఖాతాకు 41 లక్షలు, శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్ కు 22 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ కు 48 లక్షలు బదిలీ చేశారు. అభిషేక్ ఖాతాకు రెండోసారి మరో 6.49 లక్షలు పడ్డాయి. వాటిని కూడా శివ గోల్డ్ కు బదిలీ చేశారు. నర్రా సుధాకర్ ఖాతాలో 1.12 కోట్లు పడ్డాయి. వాటిలో సాయి శ్రీనివాస ట్రేడర్స్ కు 20 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ కు 50 లక్షలు, బసవకుమార్ ఖాతాకు 10 లక్షలు, డి పాండురంగారావుకు 10 లక్షలు, మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కు 20 లక్షలు, కొలపల్లి తనూజ ఖాతాకు 2 లక్షలు బదిలీ చేశారు. మందా దీప్తి ఖాతాలో 2.24 కోట్లు జమ కాగా ఈ డబ్బు నుంచి రామకృష్ణ టౌన్షిప్ పేరుతో 2.15 కోట్లను బదిలీ చేశారు. కొందరికి అసలు ఈ పనుల విషయమే చెప్పకుండా వారి బ్యాంకు ఖాతా నంబర్లను తీసుకున్నారు. ఒక్కసారిగా తమ ఖాతాల్లో భారీగా డబ్బు పడుతుండటంతో వారు బెంబేలెత్తిపోయి ఇదేంటని అడిగితే మరో కొత్త కథ వారికి చెప్పారు. వైసీపీకి అనుకూలంగా గత 5 ఏళ్లలో పలు సినిమాలు తీసిన ఓ ప్రముఖ దర్శకుడి పేరును కూడా ఈ అవినీతికి బూతుల నేత, ఆయన అనుచరులు వాడేశారు. ఆ దర్శకుడితో సినిమా తీయాలని ప్లాన్ చేసి డబ్బులిచ్చాం. సినిమా ఆగిపోవడంతో ఆ డబ్బును తిరిగి వెనక్కి వేసేస్తున్నాడు. అయితే ఆ సొమ్మంతా ఒకే ఖాతాలో వేయడం కుదరదు. అందుకే మన వాళ్ల ఖాతాల్ని తీసుకుని ఇచ్చాం. ఆయనే ఆ కోట్ల డబ్బును మీ ఖాతాలకు పంపిస్తున్నారంటూ నమ్మించారు. వీరిలో చాలా మంది ఖాతాల్లో కనీసం 5,000 నగదు కూడా లేదు. అలాంటిది ఒక్కసారిగా కోట్లొచ్చి పడేసరికి వారిపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఆ డబ్బుకు సంబంధించి లక్షల్లో పన్ను చెల్లించారంటూ వారికి ఫోన్లు రావడంతో వారంతా బూతుల నేత వద్దకు వెళ్లి గగ్గోలు పెట్టారు. కానీ ఆ నేత మాత్రం చాలా ధీమాగా, అరే తమ్ముడు, పన్ను కట్టనవసరం లేదు, నీకు అవసరమైతే మన వాళ్లు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు,
దాన్ని చూపిస్తే పావలా కూడా కట్టాల్సిన పని లేదు. నేను చూసుకుంటా, మీరు వెళ్లండంటూ వారిని పంపించేసినట్లుగా తాజాగా విజిలెన్స్ విచారణలో బాధితులు అధికారుల ఎదుట వాపోయినట్లు తెలిసింది.